మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నిజానికి మన యొక్క ధర్మాలలో హిందూ ధర్మం అనేది అత్యంత విశిష్టమైనది. స్థూలంగా ఒక రకమంగా మనకి అది ప్రబోధాన్ని ఇస్తే, సూక్ష్మంగా మరో రకమైన అంతర్గత ప్రబోధాన్ని ఇస్తుంది. నిజానికి బాహ్యంగాను అంతర్గతంగాను, లౌకికంగాను పరమలౌకికంగాను ఎలా చూసినప్పటికీ కూడా 2-3 రకాల ప్రయోజనాలని, అంటే మల్టిపుల్ యూజెసెస్ అనేది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా హిందూ ధర్మంలో ఉంటుందని చెప్పాలి. అలా అది అంటే కొన్ని ధర్మాలు ఆచరించడం వల్ల మనం పైనుంచి చూస్తే దేవుడికి సంబంధించింది అనిపిస్తుంది. మరోవైపు కోణంలో చూస్తే అది ఖచ్చితంగా ఆరోగ్యానికి కూడా ఎంతో కొంత మేలు చేస్తుంది అనిపిస్తుంది. ఇలా ఎన్నో రకాలైన మనకి రెండు రకాల తత్వాల్ని హిందూ ధర్మంలో దర్శించగలుగుతాం. అయితే ఇప్పుడు హిందూ ధర్మాన్ని ప్రశ్నించడం అనేది, లేదా హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలి అనే ఒక భావన కానీ ఇతర మతస్థుల్లో అయితేనేమి, ఇటు ఉగ్రవాదుల్లో అయితేనేమి, తీవ్రవాదుల్లో అయితేనేమి మనకి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు విశదపరుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన ఏదైతే పహల్గామ్ సంఘటన అనేది ఉందో అది అందరినీ కూడా కలవరపాటుకి గురి చేసింది. నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. పాపం అప్పుడే కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన కళ్ళ ముందే తన భర్తను చంపడం అనేది ఒకటైతే, మరి పిల్లలు ఇద్దరు హాయిగా వేరు వేరు చోట్ల ప్రదేశాల్లో సెటిల్ అయితే, మరి విశాఖపట్నం చెందిన ఒక వ్యక్తి పాపం పెద్ద ఆయన దాక్కుందాం తప్పించుకుందాం అని ప్రయత్నించినప్పటికీ కూడా మరీ వెతికి వేసారి మరీ పట్టుకుని కాల్ చేయటం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఆయన యొక్క ప్రొఫైల్ చూసినప్పుడు పాపం అయ్యో ఏదో ఈ వయసులో చక్క పదవి విరమణ చేసాం, ఎంతో కొంత ఆనందాన్ని అనుభవిస్తాం అని ఉబిర్లేరిన ఆయన ఇలా ముచ్చివాత పట్టడం అనేది చూడండి ఎంత దురదృష్టమో. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఇలాంటి సంఘటనలు జరగటం అనేది అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే కనుక, ఇందిరాగాంధీ అప్పట్లో ఇలాంటివన్నీ కూడా అణచివేసింది. తర్వాత ఇప్పుడు మరి ఇప్పుడున్న నాయకులు కూడా తప్పకుండా అణచివేస్తారు. ఇలా ఏదైనప్పటికీ కూడా ఈ కాశ్మీర్ సమస్య అనేది మనకి అలా ఉద్ధరిస్తూనే ఉంది, బాధ పెడుతూనే ఉంది. ఇది ఏదైనప్పటికీ కూడా ఒక మరి నివురు గప్పిన నిప్పుడ, అంటే పైకి ఎప్పటికీ అది మనకు కనపడుతూ ఉన్నట్టుండి అది ప్రజ్వలనలోకి రావటం అనేది, మరి దహింపజేయటం అనేది కూడా ఉంటుంది. కనుక అది ఒక రకంగా చెప్పాలంటే కనుక అది ప్రత్యక్ష అగ్ని కాదు, అది నివురు గప్పిన నిప్పు. అది ఎప్పుడైనా సరే మన్ని కలియబెట్టడానికైతే ఆస్కారం ఉంటుంది. ఇది ఇక్కడ మనం ఏంటంటే సామాజిక కోణంలో చెప్పాలంటే ఈ రకంగా మనం చెప్పడం అనేది అయితే ఉంటుంది. కానీ మనం ఏదైతే ఒక జ్యోతిష్యుడిగా అయితేనేమి, తర్వాత మరి ఏదైనా సరే ఈ ఫలితాలు మేము అన్వయించే విధానంలో అయితేనేమి ఖచ్చితంగా కొంత చెడు ఉంటుంది అనేది గమనించిందే. ఇటు 6 గ్రహాల కూటమి అయితేనేమి, తర్వాత మరి ఈ కుజుడు అంతకితం ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే మిథున రాశి, ఇప్పుడు ఉన్న ఏదైతే నేచర్లో ఉన్న కర్కాటక రాశి, వీటి గురించి మనం చెప్తూనే ఉన్నాం. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా ప్రజల్ని మనం ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతన, అంటే ఇక్కడ ఒక్కోసారి అంటే ఏదైనప్పటికీ కూడా నాస్తికులు నవ్వుకోవచ్చు, తర్వాత మరి హేతువాదులు కానీ వాళ్ళకి ఇది సహేతుకం అనిపించకపోవచ్చు. కానీ మనం ఏదైనా సరే ఇక్కడ వారికి ఒక పరిష్కారం మనం ఇవ్వాలి అనుకుంటాం. అంటే ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఏదైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడి దగ్గర కనీసం ప్రతినిత్యం కూడా ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః అనేది సాధ్యమైనంత వరకు చదువుకోవాలని చెప్పి, ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు, ఉగాది ఫలితాలు చెప్పేప్పుడు కూడా కొన్ని వీడియోలో తెలియజేయటం అనేది కూడా జరిగింది. ఇక్కడ సమాజం బాగుండటానికి మన యొక్క ఏదైతే నైతిక ప్రవర్తన, తర్వాత సయోధ్య, ఐకమత్యం ఇలాంటి వాటన్నిటితో పాటుగా ఏదైతే మనం
ఈ ఆధ్యాత్మిక శక్తిని గుర్తిస్తామో వాటిని గుర్తించిన వాళ్ళు కనీసం సరే నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, దాన్ని వదిలేద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏముంది నమ్మకం ఉన్నవాళ్ళు ఒక గట్టిగా ఒక 2-3 నిమిషాలు కూర్చుంటే ఎంతో కొంత నామం అయితే పలుకుతాం కదా, ఓం త్రివిక్రమాయ నమః త్రివిక్రమాయ నమః అనేది. అది చేయడానికి మనకి ఇబ్బంది ఏముంది? సో అది ఏదైనా సరే సమాజానికి ఉపకరిస్తుంది, సమాజాన్ని రక్షించబడుతుంది, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది అంటే చేస్తే తప్పే ఉంది. తెల్లారులేస్తే రాత్రి దాకా మన యొక్క స్వార్థం కోసం ఎన్నో రకాలైన మార్గాలు అవలంబిస్తున్నాం. ఒక్కోసారి మనకి తనక మాలిన ధర్మానికి కూడా వెళుతున్నాం. కానీ ఇప్పుడు మన పాపం మన వాళ్ళందరూ మన తోటి మనుషులు మనలాగా బతకాలనుకుని ఆనందపడిన వాళ్ళు, ఆనందం కోసం ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు, అలాంటి వాళ్ళు అమరులై ఈ రకంగా తిరిగి రావటం మనందరికీ బాధ కదా? మనందరినీ ఆలోచింపజేయదా? మనకి ఇలాంటి దాని మీద బాధ్యత లేదా? కనుక మనం ఖచ్చితంగా దీన్ని దైవిక శక్తితో కూడా తప్పకుండా, అంటే మానవ ప్రయత్నం దైవ సహాయము అన్నారు కనుక వారి ప్రయత్నాలు రాజకీయ రంగ నాయకులు చేస్తారు, తర్వాత ఈ ఉద్యమదారులు చేస్తారు. ఏదైనప్పటికీ కూడా మనం కూడా ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత సామాజిక బాధ్యత ఉండాలి అనేది నా ఆశ. ఆ రకంగానే మనందరం కూడా తప్పకుండా చేస్తే పోయేదేముంది, అదేదో అలాగా మరి చేద్దాం. మహా అయితే నామమే ఉంటుంది, లేకపోతే ఫలితం అయితే ఉంటుంది కదా. గట్టిగా అలసిపోతే ఒక 3 నిమిషాలు మన నోరు అలసిపోతుంది, అంతకుమించి చెడైతే లేదు కదా. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఓం త్రివిక్రమాయ నమః త్రివిక్రమాయ నమః త్రివిక్రమాయ నమః అనేది చదువుకోండి. దానివల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది.